వెస్ట్ ఏషియా యుద్ధం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. క్రూడ్ ఆయిల్ రవాణా ఇరాన్ అడ్డుకోవడంతో విమానయాన రంగంపైన కూడా ఎఫెక్ట్ చూపుతోంది. విమాన ఇంధనం రేట్లు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగాయి. నిర్వహణ భారంతో ఫ్లైట్ ఛార్జీలను కూడా పెంచేందుకు విమానయాన సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ 6న విధించిన 18,000 దేశీయ ఫ్లైట్ ఛార్జీల పరిమితిని రేపటి నుంచి ఎత్తేయనున్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే ఛార్జీల పరిమితులను తిరిగి ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందని విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్యారెల్ జెట్ ఫ్యూయల్ ధర గతంతో 85 నుంచి $90 ఉండగా ప్రస్తుతం $150 నుంచి $200 చేరింది. దేశంలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ రేట్లు 30 నుంచి 50% మేర పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక యుద్ధ క్షేత్రానికి సమీపంలో ఉన్న పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్ దేశాలు తమ ఎయిర్ స్పేస్లను క్లోజ్ చేయడంలో ఫ్లైట్లను సుదూర మార్గాల గుండా మళ్లించాల్సి వస్తోంది. ఇక జర్నీ టైం పెరగటమే కాక అడిషనల్ ఫ్యూయల్ వినియోగంతో ఎయిర్లైన్స్ పైన మోయలేని భారం పడుతోంది. వెస్ట్ ఏషియా యుద్ధం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. క్రూడ్ ఆయిల్ రవాణా ఇరాన్ అడ్డుకోవడంతో విమానయాన రంగంపై ఎఫెక్ట్ చూపుతోంది. విమాన ఇంధన రేట్లు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగాయి. నిర్వహణ భారంతో ఫ్లైట్ ఛార్జీలను పెంచేందుకు విమానయాన సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ 6న విధించిన 18,000 దేశీయ ఫ్లైట్ ఛార్జీల పరిమితిని రేపటి నుంచి ఎత్తేయనున్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే ఛార్జీల పరిమితులను తిరిగి ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందని విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్యారెల్ జెట్ ఫ్యూయల్ ధర గతంలో $85 నుంచి $90 ఉండగా ప్రస్తుతం $150 నుంచి $200 చేరింది. దేశంలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ రేట్లు 30 నుంచి 50% మేర పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధ క్షేత్రానికి సమీపంలో ఉన్న పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్ దేశాలు తమ ఎయిర్ స్పేస్లను క్లోజ్ చేయడంతో ఫ్లైట్లను సుదూర మార్గాల గుండా మళ్లించాల్సి వస్తోంది. జర్నీ టైం కూడా పెరగటమే కాక అడిషనల్ ఫ్యూయల్ వినియోగంతో ఎయిర్లైన్స్ పైన మోయలేని భారం పడుతోంది.